మీ ఫేవరెట్ హీరోస్ కావచ్చు, మీ ఫేవరెట్ హీరోయిన్స్ కావచ్చు, లేకపోతే పొలిటీషియన్స్ కావచ్చు, వాళ్ళు అమెరికా వెళ్తే ట్రాఫిక్ రూల్స్ పక్కా పాటిస్తారు. దుబాయ్ వెళ్తే రోడ్డు మీద చిన్న కాగితం ముక్కగాని పడేయరు. సింగపూర్ వెళ్తే బబుల్ గమ్మే అసలు నమలరు. కానీ ఇండియా తిరిగి రాగానే వాళ్ళ ప్రవర్తన, ఒకవేళ నువ్వు గాని వెళ్తే నీ ప్రవర్తన మొత్తం ఎవ్రీథింగ్ చేంజ్ అయిపోయింది. ఎయిర్పోర్ట్ నుంచి బయటికి రాగానే పాన్ మసాలా తీసుకొని నమిలేసి రోడ్డు మీదే ఉయ్యటం, ఇంకేదైనా వాటర్ బాటిల్ కొనుక్కుంటే ఆ వాటర్ తాగేసిన తర్వాత కారు అద్దం దించి స్టైల్గా ఇసురేయటం. ఎందుకు? మన దేశం అంటే మనకు భయం లేదా, గౌరవం లేదా? ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ సివిక్ సెన్స్. అసలు ఎందుకు మనకు సివిక్ సెన్స్ అనేది లేదు? దీనికి మన సినిమాలు మెయిన్ కారణమా? సినిమాల్లో హీరో చేసే పనులు మన రియల్ లైఫ్ ని మారుస్తున్నాయా అండ్ మన మైండ్ సెట్ ని కానీ మారుస్తున్నాయా? ఇవన్నీ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ముందుగా ట్రాఫిక్ గురించి మాట్లాడుకుందాం. మన తెలుగు సినిమాల్లోనే ఎప్పుడైనా హీరో హెల్మెట్ పెట్టుకోవడం చూశారా? చాలా అరుదుగా చూసుంటారు. హీరో అంటే జుట్టు గాలిలో ఎగురుతూ ఉండాలి, బైక్ ని గాలిలో లేపుతూ ఉండాలి, ట్రాఫిక్ సిగ్నల్స్ పడితే అస్సలు ఆపకూడదు, ఇంకా పోలీస్ ఎవరన్నా ఆపితే హీరో దిగేసి పోలీస్ కు వార్నింగ్ ఇవ్వాలి, ఇంకా బ్యాక్గ్రౌండ్ లో మంచి మ్యూజిక్ వచ్చేస్తుంది, హీరో డైలాగ్ చెబుతారు కదా, వార్నింగ్ ఇచ్చే డైలాగ్, ఇంకా ఆడియన్స్ అందరూ చప్పట్లు కొడతారు. ఇదే సీను మన బుర్రలో ఎలా పడిపోయిందంటే రోడ్డు మీద రూల్స్ పాటించకూడదు అండ్ రూల్స్ బ్రేక్ చేయటం అనేది హీరోయిజం. ఇంకా రియల్ లైఫ్ లో ఎవరైనా సిగ్నల్ దగ్గర ఆగితే వెనక నుంచి ఎవరన్నా హార్న్ కొడితే వాళ్ళని చంపేస్తాం. ఏదైనా అంబులెన్స్ వస్తే దానికి దారి ఇవ్వటం మానేసి దాని ముందు ఏదైనా గొంతున్నా కానీ దాంట్లో దూరిపోతాం అండ్ ఇంకా రాంగ్ రూట్ లో రావడం మన హక్కు అన్నట్టు బిహేవ్ చేస్తాం. ఈ సినిమా అనేది ఎంటర్టైన్ మాత్రమే అని మనకు తెలుసు, కానీ సబ్ కాన్షియస్ గా మనం అది చూస్తున్నప్పుడు అది మన మీద ఎఫెక్ట్ పడుతుంది. సో ఇవన్నీ మనం పాటిస్తున్నాం. ఏవైతే హీరోలు చేస్తున్నారో అవన్నీ మనం రియల్ లైఫ్ లో పాటిస్తున్నాం. సో ఇలాంటి ఎడ్యుకేషన్ ఎవరు ఇస్తున్నారు? ఈ తెలుగు మూవీస్ నుంచి మెయిన్ వస్తున్నాయి. మీకు నేను చెప్పింది అబద్ధం అయితే మీరు ఏ మూవీ అయినా చూసుకోండి, సివిక్ సెన్స్ ఆ మూవీలో ఉంటే గ్రేట్ మూవీ. అది చాలా అంటే చాలా పెద్ద మూవీ. అది సివిక్ సెన్స్ లేని మూవీసే నేను మ్యాక్సిమం అబ్జర్వ్ చేశాను. వాళ్ళు స్టార్స్ అవని లేకపోతే పొలిటీషియన్స్ గానీ, రియల్లీ పొలిటీషియన్స్ గానీ సివిక్ సెన్స్ అస్సలు పాటించడం లేదు. గుర్తుపెట్టుకోండి, సివిక్ సెన్స్ అనేది ఇండియాకి చాలా ఇంపార్టెంట్. సో అది పాటిస్తే ఆటోమేటిక్ గా ఇండియా ఎక్కడికి వెళ్ళిపోతుంది. ఈ మూవీస్ లో జరిగేది మన మీద పడిద్ది, బట్ నీ మైండ్ నీ కంట్రోల్లో ఉండాలి అండ్ ఈ రూల్స్ అనేది నువ్వు గానీ పాటించాలి. నెక్స్ట్ సీన్ ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. అదేంటంటే బస్సు అద్దాలను పగలగొట్టడం అండ్ పబ్లిక్ ప్రాపర్టీని నాశనం చేయటం. ఇలాంటి చాలా సినిమాల్లో చూసే ఉంటారు మీరు. ఫర్ ఎగ్జాంపుల్, మీరే ఏదో ఒకటి మూవీ ఊహించుకోండి. ఏదన్నా ఒక ఫైట్ సీన్ వచ్చింది అనుకోండి, బజార్లో ఉన్న కూరగాయల బండి పక్కా ఎగిరిపోయిద్ది, పక్కనే ఉన్న బస్సు అద్దాలు పగిలిపోతాయి, ఇంకా కరెంట్ స్తంభాలు అయితే గాలిలో ఎగురుతాయి. అక్కడ హీరోకి కోపం వస్తే పబ్లిక్ ప్రాపర్టీ మొత్తం డ్యామేజ్ చేస్తాడు. ఇక నిజ జీవితంలో మనం ఏం చేస్తున్నాం? ధర్నాలు, బందులు ఇవన్నీ జరిగినప్పుడు రోడ్డు మీద ఉన్న డివైడర్లని పగలగొట్టడం, బస్సులను తగలబెట్టడం. ఒక్కటి ఆలోచించండి, ఆ బస్సు అనేది మన డబ్బుతోనే కొనింది అండ్ ఆ డివైడర్లు అనేది మన డబ్బుతోనే కట్టింది, మనం ట్యాక్స్ కడితేనే అవన్నీ జరిగింది. ఇవన్నీ మైండ్ లోకి రావాలి. ఏదో మూవీలో చేసినట్టు మీరు అలా చేస్తే మిమ్మల్ని మీరే నాశనం చేసుకుంటున్నట్టే, అంటే మీ వస్తువును మీరే పగలగొడుతున్నట్టే. ఈవెన్ తర్వాత బాధపడేది నువ్వే. తర్వాత నీ జేబుల్లోంచే డబ్బులు ఖర్చు పెట్టి ఎగైన్ కట్టిస్తారు. అండ్ ఇంకొకటి మర్చిపోయాను, ఇది చాలా కామెడీగా ఉంటది. మీరు చార్మినార్ లేదా గోల్కొండ లేదా ఎక్కడికైనా వెళ్ళండి, తిరుపతి గాని కొన్ని ప్లేసులకి వెళ్తే అక్కడ ఏం రాసి ఉంటాయి అంటే, రాజు లవ్స్ రాణి, శ్రీను వెట్ స్వప్న, నువ్వు లేక నేను లేను, డాష్ గాడు అని రాసి పెడతా ఉంటారు. ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ గమనించే ఉంటారు. 100 ఏళ్ల చరిత్ర ఉన్న గోడల మీద మీ పేర్లు రాస్తే అది చాలా దారుణంగా ఉంటది కదా. ప్రపంచంలో ఏ దేశం తన చరిత్రను తాను అసలు నాశనమే చేసుకోదు. ఓన్లీ ఇండియాలోనే మన చరిత్రని మనమే నాశనం చేస్తున్నాం. ఇప్పుడు నేను చెప్పబోయేది ఇంకా చాలా సీరియస్ విషయం. దశాబ్దాలుగా మన సినిమాల్లో రొమాన్స్ పేరుతో ఏం చేస్తున్నారంటే, హీరోయిన్ వద్దని చెబుతున్నా హీరో తన వెంట పడతానే ఉంటాడు. కాలేజీ దగ్గర కావచ్చు, బస్ స్టాప్ దగ్గర కావచ్చు, ఇంటి దగ్గర కావచ్చు, ఆమెను ఫాలో అవుతూనే ఉంటాడు. చివరికి హీరోయిన్ అతన్ని ప్రేమిస్తుంది. ఇంకా దీన్ని సినిమాల్లో లవ్ అంటారు, కానీ చట్ట ప్రకారం దీన్ని స్టాగింగ్ అంటారు. ఇది నేరం. మీరు అలా చేస్తే మిమ్మల్ని బొక్కలో వేస్తారు. ఇంకా సినిమా చూసి బయటకు వచ్చిన యువత అంతా అమ్మాయిలను ఏడిపించడం, వెంటబడటం ఇది ఒక గొప్ప పని అనుకుంటున్నారు. ఇక అమ్మాయిలు నో అని చెబితే ఎస్ అని చెప్పినట్టు అర్థమని సినిమాల్లో డైలాగ్స్ ఉంటాయి కదా, వాటిని ఫాలో అవుతున్నారు. ఇది చాలా దారుణంగా లేదో మీకే వింటుంటే? ఈ సివిక్ సెన్స్ ని, కనీస మర్యాదని చిన్నప్పటి నుంచే మనకు నేర్పాలి. బట్ చిన్నప్పటి నుంచి మన పేరెంట్స్ ఏం చేస్తున్నారు? డైరెక్ట్ గా మూవీ హాల్స్ కే పంపిస్తున్నారు. ఆ మూవీస్ చూసే మనం నేర్చుకుంటున్నాం. ఆ మూవీస్ చూసి బాగుపడిన వాళ్ళు ఉంటారు, బట్ చెడిపోయిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే, సినిమాలని పూర్తిగా నిందించలేం. కొన్ని మూవీస్ అయితే చాలా మంచిగా ఉంటాయి, లైక్ భరత్ అనే నేను కావచ్చు, దాంట్లో ట్రాఫిక్ సీన్ చాలా బాగుంటది. ఆయన ఓన్లీ మాటలకే గానీ మనం ఫాలో అవ్వం. నెక్స్ట్ జనతా గ్యారేజ్, ఆ జనతా గ్యారేజ్ లో కానీ ఒక ఇన్స్పిరేషన్ తీసుకోవచ్చు మీరు, అంటే మొక్కలు నాటడం గానీ. ఈవెన్ ఆ మూవీస్ లో కానీ మీరు అబ్జర్వ్ చేస్తే జనతా గ్యారేజ్ లో
లో హెల్మెట్ వాడరు. ఈవెన్ ఇలా మాట్లాడుకుంటా పోతే ఇండియన్ మూవీస్ లో అసలు సివిక్ సెన్సే లేదు. ఇంకా చివరిగా వీటన్నిటి గురించి పక్కన పెట్టేసి మనం ఏం చేయాలంటే, జపాన్ లో చిన్న పిల్లలకి స్కూల్లో నేర్పించేది ఏదంటే ఫస్ట్ మ్యాథ్స్ కాదు, నాలెడ్జ్ అస్సలు కాదు, తమ క్లాస్ రూమ్ ని తామే ఎలా శుభ్రం చేసుకోవాలనేది నేర్పిస్తారు. అక్కడ ఎవ్వరు క్లీనింగ్ చేసే వాళ్ళు ఉండరు, ఎవరి చెత్త వాళ్ళే ఎత్తాలి. అందుకే ఆ దేశం అలా ఉంది. బట్ ఇక్కడ ఏదైనా ఎగ్జామ్ అయిపోతే చాలు, బస్సులోంచి పేపర్లు అలా బయటకు వచ్చేస్తాయి. రోడ్డు మొత్తం పేపర్లే ఉంటాయి. ఎగ్జామ్ పేపర్లు కావచ్చు, బుక్స్ కావచ్చు, ఇంకా చాలా. అండ్ మన దగ్గర సివిక్ సెన్స్ రావాలంటే రోడ్డు మీద ఎవరికైనా ఆపద వస్తే వీడియో తీయటం ఆపేయండి, ఫస్ట్ సహాయం చేయడం మొదలు పెడదాం. బస్ ఎక్కేటప్పుడు టికెట్ కౌంటర్ దగ్గర తీసుకోవడం మెయిన్. క్యూ అనేది పాటించాలి. అండ్ రోడ్డు అనేది మీ ఇల్లు కాదు, అక్కడ ఉమ్మేయకండి, చెత్త గాని పడేయకండి. ఇంకెక్కడ పడితే అక్కడ టాయిలెట్లు గాని పోయి మాకండి. చాలా మూవీస్ లో గాని టాయిలెట్స్ గాని పోస్తా ఉంటారు ఎక్కడ పడితే అక్కడ. సో ఇవన్నీ మంచిగా పాటిస్తేనే మంచిగా ఇండియా అనేది డెవలప్ అయింది. కొన్ని టూరిస్టుల ప్లేసులు కానీ చాలా దారుణంగా ఉంటాయి, మొత్తం ప్లాస్టికే ఉంటది. మీరు యూజ్ చేసిన ప్లాస్టిక్ గానీ, అరస్ మీరు కొనుక్కొని తినేసిన తర్వాత మిగిలిద్ది కదా చెత్త, ఆ చెత్త గానీ మీ దగ్గరే పెట్టుకొని తర్వాత ఏదైనా డస్ట్బిన్ కనపడి దాంట్లో పడేయండి. ఎందుకు ఆ టూరిస్ట్ ప్లేస్ ని నాశనం చేస్తున్నారు? మీ మైండ్ లో ఏమొచ్చిందంటే చాలా మంది వేసారు కదా నేను వేసేస్తున్నా అని. వాళ్ళకంటే సివిక్ సెన్స్ లేదు, నీకు ఉండాలి కదా. సో నువ్వు చేంజ్ అయితేనే ఆటోమేటిక్ గా వాళ్ళు కానీ చేంజ్ అవుతారు. ఎవరైనా చెత్త వేస్తుంటే రోడ్ల మీద క్వశ్చన్ చేయండి. వాటర్ బాటిల్ వరకు అలా పడేస్తుంటే క్వశ్చన్ చేయండి. నెక్స్ట్ టాయిలెట్ వచ్చినప్పుడు ఎక్కడ పడితే అక్కడ పోస్తుంటే పబ్లిక్ ప్లేసుల్లో క్వశ్చన్ చేయండి. ఇవన్నీ క్వశ్చన్ చేసినప్పుడే ఇండియా అనేది ముందుకెళ్ళిద్ది. నా మాటలు కొంచెం బాధాకరంగా అనిపించవచ్చు, బట్ రియాలిటీ నేను చెబుతున్నాను. సివిక్ సెన్స్ అనేది నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం.